అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజైతే క్యాప్సికమ్ కోడిగుడ్డుతో ఒక రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. అందుకు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. నేనైతే 3 కోడిగుడ్లు, ఒక క్యాప్సికమ్, ఇంత సైజు ఉన్న పెద్ద ఉల్లిపాయ, సోయా సాసు, కారం, ఉప్పు, మిరియాల పొడి, చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలు, టమాటా సాసు. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఒక గిన్నె తీసుకుని కోడిగుడ్లు అయితే పగలగొట్టి ఇందులో అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కోడిగుడ్లు వేసుకుంటున్నానండి. ఇది మీ ఆప్షనల్, 4 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంతా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీన్ని బాగా అయితే స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఇలా అయితే గెలకొట్టేసుకోండి, మొత్తం ఉప్పు కలిపేలాగా. ఇప్పుడైతే ఇలా కలిపి పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకుని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె అయితే పోసుకోవాలి. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇందులో అయితే పోసేసుకోవాలి. మీడియం మంట మీదే ఇదైతే కుక్ అవ్వాలి. ఇప్పుడు వెనక వైపు కాలిందో లేదో ఒకసారి అయితే చూసుకుందాం. ఇలా చూడండి, గోల్డ్ కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే దీనిని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకోవాలి. ఇలా అయితే చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్న తర్వాత వెనక వైపుకి అయితే తిప్పేసుకోవాలి ఒక్కొక్క పీస్నైతే. ఇలాగే వెనక వైపు కూడా గోల్డెన్ కలర్ అనేది వచ్చేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. ఇదైతే సింపుల్గానే అయిపోతుంది. ఇదైతే వెనక వైపు కూడా ఎర్రగా కాలిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే చిన్నులపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి పెద్దపాయ ముక్కను ఇలా అయితే పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒకసారి అయితే ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సోయా సాస్ అయితే పోసేసుకోవాలి. అలాగే టమాటా సాస్ కూడా వేసేసుకోవాలి. రుచికి తగ్గంతగా ఉప్పు, కారం కూడా అంతేనండి. మీ రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసి ఇంకొంచెం వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకుని ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఇప్పుడైతే ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళు అయితే పోసేసుకోవాలి. ఇలా అయితే పోసేసుకుని ఒక్క 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందాము. ఈ క్యాప్సికమ్ ఉల్లిపాయ అనేది ఉడుకుతుంది. ఒక్క 3 నిమిషాల తర్వాత చూసినాం చూడండి. ఇలా అయితే దగ్గరకు అయితే వచ్చేసింది. క్యాప్సికమ్ కూడా ఉడికింది చూడండి. ఇలా నొక్కితే 2 ముక్కలుగా అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులోకి ఇది కూడా ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇది చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం పూట పిల్లలకి ఇలా చేసి పెట్టినా ఒట్టిగానే తినేస్తారు, అంత బాగుంటుందండి ఈ కోడిగుడ్డు అను క్యాప్సికమ్ది. దీన్ని చోలే అంటారు. తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పటం కాదు, మీరు తిన్నాకే ఇంత బాగుందా అని మీరే అనుకుంటారు.
ఈ రెసిపీని అయితే ఒక్క నిమిషం అయితే ఇలాగే వదిలేసేయండి. మూత అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే లాస్ట్గా కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసేసుకుందాము. కొత్తిమీర లేకపోతే ఉల్లికాడలు ఉన్నా సరే వేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. ఇదైతే ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు. అంత రుచికరంగా ఉంటుందండి, అన్నంలోకైనా చపాతీలోకైనా. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోవద్దు. రెసిపీతో అయితే మీ ముందుకు వస్తానండి. రెసిపీ విత్ ఉషా.